ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని సెలవిచ్చిన మహాదేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆత్మీయులారా, నేటి దిన వాక్య భాగము కొరకైన లేఖనము ఆదికాండం 37 అధ్యాయం 23, 24 వచనములు. అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్యాన్ని మీ యొద్దనే ఆగిపోకుండగా మీ యొద్ద నుండి కనీసం కొందరికైనా వాక్యాన్ని పంపించి ప్రభువు పనిలో మీరును పాలిభాగస్థులునై ఉండవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. సంతోషం. చదివిన వాక్యంలో యోసేపు అన్నలు ఆయనను మీదనున్న విచిత్రమైన నిలువుటంగిని లాగివేసుకుని గుంటలోనికి పడద్రోశారు అని లేఖనంలో మనం చదివి ఉన్నాం. పిల్లరా, గుంటలోకి పడద్రోయబడినటువంటి యోసేపు గుంటలోనే తన జీవితాన్ని కొనసాగించలేదు, గుంటలోనే తన జీవితాన్ని ముగించలేదు. అద్భుతం. దేవుడు లేవనెత్తారు. మనుషులకు అసూయ పడద్రోశారు, అయితే దేవుడు లేవనెత్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో చూడండి, భక్త ఇర్మియా గారు, ఆయన కూడా మరి నీళ్లు లేనటువంటి బురద గుంటలోకి త్రోసివేయబడిన వాడు. అయితే దేవుని యొక్క కృపా కనికరముల మేరకు అతడును యోసేపు వలె విడిపించబడ్డారు. ప్రియులారా, పాపమనే గోతిలో పడిన వాళ్ళు ఒకరు, ప్రియులారా ధనమనే గుంటలో పడిన వారు ఒకరు, అధికారమనే గుంటలో పడిన వారు మరికొందరు. ప్రియులారా, ఇలాగన ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలలో గుంటలో పడిన స్థితిలోనే ఉన్నారు. ఈనాడు లోకంలో కూడా గమనించండి, ఇలాంటి భావాలతో అనుభవాలలో నడిపించబడుతున్న వారు ఎందరూ లేరు. అయితే మనం యోసేపును గూర్చి వింటున్నాము. యోసేపట గుంటలోనికి పడద్రోయబడ్డాడు. ఆ గుంటలో పడద్రోయబడిన వాని జీవితం గుంటలోనే ముగించబడలేదు. వాక్యం సెలవిస్తుంది. దగ్గరగా 107వ కీర్తన 41వ వచనం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను అని చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనలను లేవనెత్తే దేవుడు, మనం ఆరాధన చేయుచుండినటువంటి ప్రభువు. యెహోవా దీనులను లేవనెత్తువాడనియు, ప్రియులారా కృంగిన వారిని లేవనెత్తువాడనియు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడనియు ప్రియులారా లేఖనంలో ఎన్నో సంగతులలో మనం చూస్తూ వచ్చాం. ఆత్మీయులారా, మనుషులు యోసేపును పడద్రోశారు, దేవుడు లేవనెత్తారు. ఆమేన్. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దరిద్రులను సైతం లేవనెత్తువాడు ఆయనే. పెంటకుప్పల మీద దీనులైన వారిని లేవనెత్తి సింహాసనముల మీద కూర్చుండిపెట్టుటకు ఆయన సామర్థ్యం కలిగిన వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఎవరైనా నిన్ను ఇట్టి
విధానంలో నడిపించారా? ఈ రాత్రి ప్రభువు తెలియపరుస్తున్నారు ఈ ఉదయాన, ఆత్మీయులారా, నిన్ను పడద్రోసిన మనుషులు ఎందరున్నారో లేవనెత్తే ప్రభువు కూడా ఉన్నాడు అని మనస్సున ధైర్యము వహించుము. పడద్రోసేటువంటి స్వభావం మనుషులది, లేవనెత్తేవారు జీవము కలిగిన దేవుడు. నువ్వు ఏ ఏ విషయాల్లో పడి ఉన్నావు? ఆర్థిక విషయాల్లోనా, ఆరోగ్య విషయంలోనా, బాహ్య సంబంధంగా జీవన విధానంలోనా, పాపములోనా? పడి ఉన్న నిన్ను పడినట్లు చోటనే ప్రభు ఉంచరు. ఉన్న చోట నుండే ప్రభు వైపు చూడు. యోన చేప కడుపులోనికి త్రోసివేయబడ్డాడు. సముద్రపు అగాధములు అతను చుట్టుకుంటున్నాయి. ఆ స్థితిలో మొరపెట్టారు. ఆ మొరను ప్రభువు ఆలకించి మృంగిన చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఏ మనుషుల చేత నువ్వు పడద్రోయబడ్డావో, ఏ మనుషుల కబంధ హస్తాలలో చిక్కబడ్డావో, నా ప్రభువు ఎవరినైనా రేపగల దేవుడు, ప్రేరేపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి యోసేపును బానిసగా చేసి అమ్మేశారు కదూ. యోసేపును పడద్రోయబడిన స్థితిలో ప్రభు ఉంచలేదు కదా, లేవనెత్తారు. అద్భుతం. గుంటలో ఉన్నది కొద్ది దినములు మాత్రమే. ప్రియులారా, బైబిల్ ప్రాస శైలిని చూస్తే బహుశా ఒక్క దినము కూడా ఆయన గుంటలో ఉండు విడుదల కలిగింది. కానీ సింహాసనం మీద 80 సంవత్సరాలు కూర్చున్నాడు. 80 ఏండ్ల కాలం ఐగుప్తును శాసిస్తూ వచ్చారు. అంటే తాను పడిన కష్టం కొంచెం, పొందిన ఫలభరితమైన జీవితం అత్యంత ఎక్కువగా ఉంది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఒకవేళ నీవేదైనా అనుభవాలలో పడి ఉన్నావేమో, నా జీవితం ఇంత అంటూ కృంగిపోతున్నావేమో, కుటుంబ వ్యవస్థలో, చేయుచున్న పనిలో, కలిగిన అప్పులలో నీవు రోధిస్తూ బాధను అనుభవిస్తున్నావేమో, ఇదిగో చీకటి ఛాయలు తొలగిపోయి సూర్యకిరణాలు భూమిని తాకినట్లుగా దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కూడా తన కార్యములు చేయుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు. ఇదిగో నిజమైన వెలుగు లోకములోనున్న అనేకులను వెలిగించినట్లుగా నిన్ను వెలుగు రేఖలు తాకడానికై, నీ జీవితాన్ని వెలుగుమయముగా చేయడానికై, నిన్ను లేవనెత్తుటకై ప్రభు సమీపస్తుడై ఉన్నాడు. నిరీక్షణతో ఉండు, ప్రభుపై ఆధారపడు. యోసేపును లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు నీ పక్షమున కార్యము చేసే దేవుడై ఉన్నాడని విశ్వసించు. రా ప్రభు యొద్దకు. యోన తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినట్లుగా, వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నీ జీవితంలో పొందిన కృపను జ్ఞాపకం చేసుకుని, కలిగిన రక్షణను ఆధారం చేసుకుని, ఏ దేవుని ఆలయానికి, దేవుని వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి నువ్వు దూరమయ్యావో రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పడిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తాలని ప్రభు ఆశపడుతున్నాడు. బంధువులు నిన్ను లేవనెత్తరు, స్నేహితులు లేవనెత్తరు. మనుషుల యొక్క స్వభావం, నీ ద్వారా వారు పని చేయించుకుంటారు. నీ ద్వారా పని అయిపోయిన తర్వాత నిన్ను పాతాళానికి తొక్కివేయాలనుకుంటారు. నిన్ను బట్టి వారు వర్ధిల్లాలనుకుంటారే తప్ప వారి ద్వారా నీవు అభివృద్ధి పొందాలని కోరరు. అయితే ప్రభు అట్టివారు కాదు. ప్రభు ద్వారా మనం ఫలభరితులం కావాలని, ఫలాలిచ్చే వారిగా ఉండాలని, కృపను పొందాలని ప్రభు ఆశిస్తున్నారు. కనుకనే వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. కనుక మనుష్యులను ఆధారం చేసుకొనక ప్రభువుని ఆధారం చేసుకొనొచ్చు. గుంటలోనున్న యోసేపును లేవనెత్తిన దేవుడు నిన్ను
ఒక సమయాన లేవనెత్తగలరు అనే నిరీక్షణతో ప్రభు పాదాల చెంత చేరియుండు. నిశ్చయంగా అట్టి కృపతో దేవుడు దర్శించునుగాక. ఇర్మియాను గుంటలో నుండి పైకి తీశారు దేవుడు. ఆమెన్. చాప కడుపులోనున్న యోనాను బయటికి రప్పించారు దేవుడు. ఆమెన్. అంధత్వంలో చిక్కబడిన సౌలును లేవనెత్తి పౌలునిగా మలిచారు. ఆమెన్. ప్రియులారా, పొద క్రింద పడవేయబడిన ఇష్మాయేలును దేవుడు లేవనెత్తారు. ఈ ఉదయకాల వేళ ఇంతమంది భక్తుల జీవితాన్ని నీకు పరిచయం చేసిన దేవుడు నిన్ను లేవనెత్తగల సమర్థుడు. ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. తండ్రి, స్తోత్రములు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.